మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కానీ ఇలా జరిగిందంటే మా ఊహకు కూడా అందడం లేదు. అలా మాట్లాడతారేంటి పంతులు గారు? మరి పచ్చని పసుపు ఇలా నల్లగా మారిపోయిందంటే అది ఎంత ప్రమాదమో తెలుసా మీకు? జరుగుతున్న ఇంట్లోని ఎంత అరిష్టం జరగబోతోందో అని చెప్పడానికి ఇదే సంకేతం. ఎక్కడా జరగకూడదు కానీ ఇక్కడ ఇలా జరిగిందంటే నాకెందుకో భయంగా ఉంది. ఎవరికి ఏం కాబోతోందో, ఎక్కడ ఏ ఆటంకం రాబోతోందో. రాధా, ఏంటి సత్య? రాధా, సిటీలో మనకు కనిపించారని చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు మన ఇంటికి వచ్చారు. ఇందాకొచ్చింది వాళ్లే. వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు. పద వెళ్దాం. లేదు సత్య, నాకిప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు. అదేంటి? పాపం, వాళ్ళంత దూరం నుంచి వచ్చారు. నీ మీద అభిమానంతో నిన్ను చూస్తాను, నీతో మాట్లాడతాను అన్నారు. నీ గురించి నేను అక్కడ చెప్పినప్పుడు కూడా వాళ్ళందరూ నీ మీద ఎంత జాలిపడ్డారో తెలుసా? ఇప్పుడేమో నిన్ను చూస్తామంటున్నారు. మరి నువ్వు రానంటావేంటి? ఏం పర్లేదురా. చెప్పాను కదా, నాకెందుకో అనీజీగా ఉంది. నేను తర్వాత మాట్లాడతాను. అయ్యో రాధా, వాళ్ళు ఏమైనా మన ఇంట్లో ఉండిపోవడానికి వచ్చారా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారంట. వాళ్ళ ఇంట్లో పెళ్లి కూడా జరగబోతోందని శుభలేఖ కూడా ఇచ్చారు. మనం అందరం పెళ్లికి కూడా వెళ్తాం. అందుకే ఇప్పుడు నీతో ఒకసారి మాట్లాడతామన్నారు. పది వెళ్దాం. ఇదంత తేలిగ్గా తీసుకునే విషయం కదే ఊర్మిళ. ఖచ్చితంగా ఇది పెద్ద అరిష్టమే. ఎవరికి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అమ్మమ్మ, మళ్ళీ ఇంటికి ఏ ఉపద్రవం రాబోతుందోనని నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఊర్మిళ, ఇలా జరిగిందేంటే? బామ్మగారు, మీరేం భయపడకండి. జరిగిపోయిన దానికి మనమేం చేయలేం కదా. ఇప్పుడు ఏం చెయ్యాలో అది ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది నా మొహం? ఖచ్చితంగా ఏదో ఒక అరిష్టం జరగబోతుంది. ఎవరికో ఏ ప్రమాదమో రాబోతుంది. ఓరి భగవంతుడా, ఈ ఇంటి మీదకి మళ్ళీ ఏ ఉపద్రవం తీసుకురాబోతున్నావు? అసలే వాళ్ళిద్దరూ బయటికి కూడా వెళ్ళారు. ఇలాంటి పరిస్థితులు ఇలా జరగడం ఏంటి? ఏంటమ్మమ్మ నువ్వనేది? నేనండవేంటే? చెప్పాను కదే, ఇలా జరగడం మంచిది కాదు అని. ఎవరికో ఏదో జరగబోతుందని ఇంకా అడుగుతావేంటి? మనమందరం ఇంట్లోనే ఉన్నాం. బయటికి వెళ్ళిన వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే వచ్చేయమని చెప్పాలి. నా ఫోన్ ఇది. ఆంటీ, నేను తీసుకొస్తానుండండి. పదరాదా, పిలిచాక ఇంతసేపు వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. వెళ్దాం పద, రా. ఎవర్రా? మీ చెల్లాయిరా. ఒక్క నిమిషం అమ్మా. అలాగేనండి. ఊర్మిళ, మేమిక్కడికి వచ్చేసాం. వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఏమండి, మీరు ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదండి. వెంటనే మీరు అన్నయ్య ఇంటికి వచ్చేయండి. ఏంటి ఊర్మిళ, ఎందుకలా కంగారు పడుతున్నావు? అసలేం జరిగింది? ఏం జరిగిందో చెప్పు. చూడండి, ఇప్పుడు నన్నేవి అడగండి. పసుపు దంచుతూ ఉంటే అది నల్లగా మారిపోయింది. మసిపొక్కలా కనిపిస్తుంది. అది అది అరిష్టమని ఇక్కడ అందరూ చెప్తున్నారు. చూడండి,
మీరు అసలే బయట ఉన్నారు. నాకు చాలా భయంగా ఉంది. మీరు అన్నయ్య వెంటనే ఇంటికి వచ్చేయండి ప్లీజ్. మీరు వచ్చాకనే మాట్లాడుకుందాం. త్వరగా వచ్చేయండి. ఊర్మిళ ఊర్మిళ రే ఏంట్రా ఏమైంది? ఎందుకలా కంగారుగా ఉన్నావు? అసలు ఊర్మిళ ఏం చెప్పింది? బయటనట్టున్నారు రా. ఇంట్లో పసుపు దంచే కార్యక్రమంలో ఏదో అపశృతి జరిగినట్టుంది. ఊర్మిళ చాలా కంగారుగా ఉంది. మనం వెంటనే వెళ్ళాలి. వెళ్దాం పద. ఏంటండి, ఏం జరిగింది? మాకేం అర్థం కావడం లేదు. ఏం లేదమ్మా, ఇంట్లో చిన్న ఇబ్బంది వచ్చింది. మేము వెంటనే వెళ్ళాలి. ఇంకోసారి మిమ్మల్ని కలుస్తామమ్మా. అది కాదండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. వాళ్ళ నాపొద్దు కిట్టయ్య ఏదో కంగారులో ఉన్నారు కదా. ముందు వాళ్ళు అక్కడికి వెళ్లే వరకు ప్రశాంతంగా ఉండలేరు. మీరు బయలుదేరండి. ఆ విత్తనాలవి మేం తర్వాత పంపిస్తాం. వెళ్ళాక ఫోన్ చేయండి. అలాగే అమ్మా, వస్తాం. బండి తీయమని చెప్పు. అంకుల్ అంకుల్, అదేంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు? నీతో మాట్లాడతానన్నారు కదా. అంకుల్ అంకుల్ అంకుల్. ఏంటి, ఏమైంది? ఎవరికి తెలుసు? ఇంటి నుంచి ఫోన్ వచ్చిందన్నారు. మన మాట కూడా వినిపించుకోకుండా కంగారుగా వెళ్ళిపోయారు. ఎస్, సాధించాం. అనుకున్నది అనుకున్నట్టే సాధించాం. ఇప్పుడు అక్కడ పెళ్లి అరిష్టమని వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఈ పెళ్లి చేయాలా వద్దా అని ఆలోచిస్తారు. అవునండి, ఆ ఇంట్లో ఒక పెద్దావిడున్నారు. అక్కడ పసుపు నల్లగా అయిపోగానే ఆవిడ ఎంత కంగారు పడ్డారో నేను కల్లారా చూశాను. ఆవిడ మాట అంటే ఆ ఇంట్లో అందరికీ వేదవాక్కు. అలాంటి ఆవిడ అంతలా భయపడిందంటే ఇంకా ఈ పెళ్లి చేయడానికి వాళ్ళు ధైర్యం చేయరు. నాకు కావాల్సింది కూడా అదే. నేను ఇన్ని రకాలుగా నీలిమ గురించి చెప్పినా వాళ్ళు నమ్మలేదు. నీలిమ వాళ్ళని అంత మాయలో ఉంచింది. ఈ పెళ్లి జరిగింది అంటే నీలిమ ఇంటి కోడలవుతుంది, బాణమ్మ స్థానంలోకి వెళ్ళిపోతుంది. అది ఎప్పటికీ జరగకూడదు. ఇప్పటికైతే ఆగింది, కానీ ఆ పెళ్లి ఒకవేళ చెయ్యాలని వాళ్ళు అనుకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? దీనికి ఏదో ఒక రెమెడీ ఆలోచిస్తారు కదా. అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? భయం. మనిషిలో ఉన్న భయం మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఇలా జరిగింది అంటే ఏదో జరగబోతుంది అన్న భయం వాళ్ళల్లో మొదలైంది. అది నీలిమ వల్లే జరుగుతుంది అని ఎలాగోలా నేను నిరూపిస్తాను. దాంతో ఆ పెళ్లి పెటాకులవుతుంది. నీలిమకి కన్నీళ్ళు మిగులుతాయి. మా అమ్మని శిక్ష అనుభవించేలా చేసింది, నన్ను బాధ పెట్టింది, మాకు సాయం చేసిన వాళ్ళని కష్టపెట్టింది. ఇలా ప్రతి ఒక్కరిని ఆ నీలిమ హింసలు పెట్టి తను నవ్వుకుంది. ఇప్పుడు తన జీవితంలో జరగబోయే ఆనందాన్ని నేను ఆపేస్తాను. అనుకున్నది జరగలేదు అని అనుక్షణం నీలిమ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అప్పుడు వెళ్ళి నేను మా అమ్మకి చెప్తాను, నిన్ను మోసం చేసిన నీలిమకి తగిన బుద్ధి చెప్పానమ్మా అని. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను.